ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. బృహస్పతి మహర్షి. బుద్ధి వైభవంలో గొప్పవాడైన బృహస్పతి గురించి తెలుసుకుందాం. అంగీరస మహర్షి భార్య పేరు శర్ధ. వాళ్ళకి 3 కొడుకులు. మొదటివాడు బృహస్పతి. పుడుతూనే గొప్ప బుద్ధి వైభవాన్ని సంపాదించినవాడు. రెండోవాడు ఉదాత్యుడు, గొప్ప ఋషి, తీర్థయాత్రలంటే ఇష్టం కలవాడు. మూడోవాడు సంవర్తుడు, గొప్ప యోగీశ్వరుడు, జ్ఞాన సంపన్నుడు. విష్ణుమూర్తి ఆదేశించిన ప్రకారం సప్త మహర్షులు వచ్చి అన్ని ధర్మశాస్త్రాల రహస్యాలు బృహస్పతికి చెప్పి వెళ్ళారు. అందుకే బృహస్పతి బుద్ధిమంతులందరికంటే బుద్ధిమంతుడయ్యాడు. మనం ఎంత శక్తి ప్రజ్ఞ ఉన్నా కూడా చక్కటి గురువు ఒకడుంటేనే గాని రాణించం అనుకున్నారు దేవతలు. గురువుగా ఎవరుంటే బాగుంటుందా అని ఆలోచించుకుంటున్నారు. చివరికి అందరూ కలిసి బృహస్పతిని గురువుగా పెట్టుకోవాలని అనుకొని బృహస్పతి దగ్గరికెళ్ళి అడిగారు. నాకంటే గొప్పవాడు శుక్రాచార్యుడున్నాడు, నా సోదరుడు సంవర్తనుడు ఉన్నాడు, ఇంకా ఎంతోమంది పెద్దలుండగా నన్నడుగుతున్నారు. నేనందుకు అర్హుణ్ణి అవునో కాదో ఆలోచించండి అన్నాడు బృహస్పతి. దేవతలందరూ ఏకకంఠంతో గురు పదవి తీసుకుని ఆ సామ్రాజ్య సింహాసనాన్ని ఎక్కే అర్హత నీకంటే ఇంకెవ్వరికీ లేదని మీ దగ్గరికొచ్చాం. మీరింకా ఆలోచించవద్దని ప్రార్థించారు. బృహస్పతి మహాప్రసాదంగా తీసుకుని మీరు చెప్పినట్లే అంగీకరిస్తున్నాను అన్నాడు. దేవతలు దిక్పాలకులు 2 వైపులా కొలుస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తుండగా, ఐరావతం మీద ఇంద్రుడికి ముందు కూర్చోబెట్టుకొని బృందారకులు మందారాలు వర్షంగా కురిపిస్తుంటే దేవనగరానికి తీసుకెళ్ళి గురు సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేసి ఒక్కొక్కళ్ళే అతని పాదాలకి నమస్కారం చేశారు. ఈ విధంగా బృహస్పతి దేవతలకి గురువయ్యాడు. బృహస్పతి కూడా తనకి దేవతలిచ్చిన గౌరవానికి తగినట్లుగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. భృగువంశం వాడైన శుక్రాచార్యుడు తనే అందరిలోకి గొప్పవాడిని, బుద్ధిమంతుణ్ణి అనుకొని దేవతలు తప్పకుండా గురు పదవి తనకే ఇస్తారని ఎదురు చూస్తూ ఆ పదవి బృహస్పతికిచ్చారని విని అసూయపడ్డాడు. దేవతలు గురువుని పెట్టుకున్నారు. మనం కూడా ఒక గురువుని సంపాదించాలని ఆలోచించి రాక్షసులు శుక్రుడి దగ్గరకొచ్చి ఆయనని తమకు గురువుగా ఉండమని ప్రార్థించారు. దేవతలకి తగిన బుద్ధి చెప్పాలంటే ఇదే సరైనది అనుకొని శుక్రాచార్యుడు రాక్షసులకి గురువయ్యాడు. పూర్వము వసువు అనే రాజు గొప్ప విష్ణు భక్తుడుండేవాడు. అతడు రాజ్యం వదిలేసి తపస్సు చేసుకోవడం చూసి ఇంద్రుడు అతడి దగ్గరికి వెళ్ళి, నాతో స్నేహంగా ఉండు, నీకొక విమానం ఇస్తాను, నా దగ్గరికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, రాజ్యం మాత్రం వదలవద్దని చెప్పాడు. ఇంద్రుడికి స్నేహితుడై 2 లోకాల్లోనూ తిరుగుతూ ఉన్నాడు కనుక ఆ రాజుకి ఉపరిచర వసువని కూడా పేరు. ఉపరిచర వసువు బృహస్పతికి శిష్యుడై ధర్మశాస్త్రాలన్నీ నేర్చుకుని ధర్మ పరిపాలన చేశాడు. గురువు అనుమతి తీసుకొని అశ్వమేధ యాగం చేశాడు. విష్ణుమూర్తి వసువుకి కనిపించి యాగభాగం తీసుకుని వెళ్ళిపోయాడు. తనకు కనిపించలేదని బృహస్పతి బాధపడ్డాడు. శిష్యుడి ఆదర్యానికి సంతోషించి యాగం పూర్తి చేయించాడు. బృహస్పతినడిగి సర్వధర్మాలు నేర్చుకున్నాడు ఇంద్రుడు. ఎలా ఉంటే జయలక్ష్మి తనని వదిలి వెళ్లకుండా ఉంటుందో చెప్పమని అడిగి తెలుసుకున్నాడు ఇంద్రుడు. వసుమనుడనే రాజు బృహస్పతినడిగి రాజధర్మాలన్నీ తెలుసుకున్నాడు. రాజుకు ప్రజలే శరీరమని, ప్రజలకు రాజే ఆత్మ అని, రాజు లేకపోతే ఏమీ లేనట్లే అని చెప్పాడు. రక్షించడంలోనూ అర్చించడంలోనూ రాజు ప్రజలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటేనే ఆ రాజ్యం శోభిస్తుంది.
అలా చెయ్యనప్పుడు శోకిస్తుంది అన్నాడు బృహస్పతి. మందాత బృహస్పతిని అడిగి గోదాన ఫలితాన్ని గురించి తెలుసుకుని గోదానం ఎలా చెయ్యాలో చెప్పమన్నాడు. ఒక మంచి రోజు ఉపవాసం చేసి ఆవులున్న ప్రదేశానికి కూడా వెళ్ళి ఒక రాత్రి ఒక పగులు అక్కడ ఉండి మర్నాడు ఉదయాన్నే ఆవును పేరు పెట్టి పిలిచి తల్లి గోవు, వృషభం తండ్రి, గర్భప్రదేశం స్వర్గం, ధరణి సంప్రతిష్ఠ అని పలికి తన పాపాలన్నీ పోయేటట్లు బ్రాహ్మణుని చేతిలో నీళ్లు విడిచి గోదానం చెయ్యాలి. కోపం లేనివాడు మాత్రమే ఈ దానానికి అర్హుడని చెప్పాడు బృహస్పతి. ఆశ్వీజమాసం బహుళాష్టమి మొదలు 3 రోజులు ఉపవాసం చేసి పశువుల శాల నుండి గోమూత్రం గోమయం తీసుకుంటే అనుకున్నవన్నీ నెరవేరుతాయని కూడా చెప్పాడు బృహస్పతి. మందాత బృహస్పతి చెప్పినట్లు చేసి మోక్షాన్ని పొందాడు. ఒకనాడు మనువు బృహస్పతిని జ్ఞానయోగం గురించి తెలియచేయమన్నాడు. మంచి పనులు చేయడం, నిష్ఠగా ఉండడం జ్ఞానయోగం అనిపించుకుంటుంది. అమావాస్య నాడు చంద్రుడు కనిపించకపోతే చంద్రుడు లేనట్లేనా? కాదు కదా. అలాగే మనసుకి పట్టుబడనంత మాత్రాన భగవంతుడు లేనట్టు కాదు. తేరిన నీటిలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి చూడగలం. ఇలా అనేక విధాలుగా జ్ఞానయోగం గురించి బృహస్పతి మందాతకి చెప్పాడు. మన వయసుకి ఇంతకంటే ఎక్కువ అర్థం చేసుకోవడం కష్టం కనుక జ్ఞానయోగం ఇంతవరకు మనకి చాలు. ఇంద్రాదులు కానీ దేవతలు కానీ కష్ట నష్టాలు కలిగినప్పుడు బృహస్పతిని సలహా అడిగేవాళ్ళు. బృహస్పతి వాళ్ల కోసం ఎవరిని ప్రార్థించాలో వాళ్ళని ప్రార్థించి బాధలు తీర్చేవాడు. వింధ్యా పర్వతం బాగా పెరిగిపోయి లోకాన్ని తారుమారు చేసి ఉపద్రవం కలిగిస్తుంటే బృహస్పతి దేవతలందరినీ తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ అగస్త్యుణ్ణి ప్రార్థించమన్నాడు. అందరూ కలిసి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. అగస్త్యుడు వచ్చిన పని చెప్పమని అడిగాడు బృహస్పతిని. ఋషివర్య, నీ యందలి బ్రహ్మతేజం, లోపాముద్ర యందలి ప్రతివ్రత తేజం కలిసి వింధ్యా పర్వతం వలన లోకానికి కలుగుతున్న బాధని పోగొట్టమని అడిగాడు బృహస్పతి. అగస్త్యుడు వింధ్య గర్వాపహరణం చేసి లోకానికి మంచి చేశాడు. శుక్రాచార్యుడు రాక్షసుల్ని దేవతల నుంచి రక్షించడానికి కావాల్సిన మంత్రశక్తులు సంపాదించాలని ఈశ్వరుణ్ణి గురించి తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసులందరికీ వేదశాస్త్రాలన్నీ అబద్ధాలని, వాటి వల్ల ముక్తి ఏమీ రాదని, సురాపానం చెయ్యవచ్చని, యజ్ఞ సమయంలో చేసే బలి మంచిదని, యజ్ఞ పశువుకి మోక్షం రాదని చెప్పాడు. యజ్ఞ పశువుకి మోక్షం వస్తుందంటే తమ వాళ్ళని యజ్ఞ పశువులుగా నియమించవచ్చు కదా అన్నాడు. యజ్ఞోపవీతం తీసేయమన్నాడు. ఆచారాలన్నీ వదిలేసి చక్కగా దిగంబరంగా ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చని, జాతి మత భేదాలుండక్కర్లేదని చెప్పాడు బృహస్పతి. ఈ రకంగా రాక్షసులందరినీ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేలా చేశాడు. తర్వాత అసలు శుక్రాచార్యుడు వచ్చి రాక్షసులందరికీ అసలు గురువు తనేనని, వాళ్ళందరూ బృహస్పతి వల్ల మోసపోయారని ఎంత చెప్పినా వినలేదు రాక్షసులు. బృహస్పతి చెప్పిన మాటలే వాళ్ళకి బాగా నచ్చాయి. అందుకే శుక్రాచార్యుడిని గెంటేశారు. రాక్షసులు సర్వభ్రష్టులైపోయారని తెలుసుకుని శుక్రాచార్యుడు ప్రహ్లాదుణ్ణి కలిసి జరిగింది వివరించి రాక్షసులకి అర్థమయ్యేలా చెప్పమన్నాడు. ప్రహ్లాదుడు వచ్చి చెప్పాక రాక్షసులు తాము మోసపోయామని తెలుసుకుని క్షమించమని అడిగారు శుక్రాచార్యుడిని. ఇదంతా బృహస్పతి చేసిందని తెలుసుకున్న శుక్రాచార్యుడు మాతృ సమానురాలితో కలిసి పాపపు పని చేసి అవమానం పొందుతాడని శపించాడు.
బృహస్పతిని శుక్రాచార్యుడు. ఒకనాడు బృహస్పతి అన్నగారైన ఉదాత్యుడి ఇంటికి వచ్చాడు. ఉదాత్యుడు ఇంట్లో లేడు. వదిన గారు మమత మరిదిని ఆదరించి భోజనం పెట్టింది. బృహస్పతి మమతను తనతో గడపమని అడిగాడు. మమత తను తల్లి సమానురాలినని, అది కాక గర్భవతినని ఎంత చెప్పినా బృహస్పతి మమతను వదిలిపెట్టలేదు. తీర్థయాత్రల నుంచి వచ్చిన ఉదాత్యుడు జరిగింది విని ఇదంతా శుక్రాచార్యుడి శాపం వల్ల జరిగిందని తెలుసుకుని మమతను ఓదార్చాడు. బృహస్పతిని మాత్రం వదిలిపెట్టలేదు. బృహస్పతి భార్యకు కూడా తన భార్యకు జరిగినట్లే జరుగుతుందని శపించాడు. కొంతకాలం తర్వాత బృహస్పతి తారని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. శశాంకుడు బృహస్పతి శిష్యుడు. ఏకసంతాగ్రహి అవ్వడం వల్ల ఎంతో ప్రేమతో విద్య నేర్పిస్తున్నాడు బృహస్పతి. తారకి కూడా ఇష్టుడయ్యాడు శశాంకుడు. ఇంద్రుడు యాగం చేస్తుంటే బృహస్పతి అక్కడికి వెళుతూ తార శశాంకుల్ని ఇంటి దగ్గరే ఉంచాడు. శశాంకుడి వల్ల తారకి బుధుడు పుట్టాడు. శశాంకుడు తారను తనతో తీసుకెళ్ళిపోయాడు. బృహస్పతి తన భార్యని తనకిమ్మని అడిగినా శశాంకుడు ఇవ్వలేదు. బ్రహ్మ వచ్చి శశాంకుణ్ణి ఒప్పించి తారని బృహస్పతితో పంపాడు. ఇదంతా శుక్రాచార్యుడి శాపం వల్ల జరిగిందని బృహస్పతి తెలుసుకున్నాడు. మరుత్తుడనే రాజు బృహస్పతిని యజ్ఞం చేయించమని అడిగాడు. బృహస్పతి అందుకు ఒప్పుకున్నాడు. కానీ ఇంద్రుడు మరుత్తుడి మీద ఈర్ష్యతో అదే సమయంలో తను కూడా యజ్ఞం చేస్తున్నాను, ముందు తన దగ్గరికే రమ్మన్నాడు బృహస్పతిని. మరుత్తుడితో తను ఇంద్రుడి యజ్ఞం చేయించడానికి వెడుతున్నాను, అది అయిపోయాక నీతో చేయిస్తానని చెప్పి వెళ్ళాడు బృహస్పతి. మొదట తనతో యజ్ఞం చేయిస్తానని చెప్పి మాట మార్చినందుకు మరుత్తుడు బాధపడి బృహస్పతి తమ్ముడు సంవర్తుణ్ణి దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేయించమని అడిగాడు. ఇంద్రుడు ఆ యజ్ఞం ఆపేయమని మరుత్తుడికి చెప్పాడు. మరుత్తుడు వినలేదు. సంవర్తుడి సహాయంతో యజ్ఞం మొదలయ్యింది. ఇంద్రుడు వజ్రాయుధం పంపాడు. సంవర్తుడు దాన్ని కదలకుండా ఉండిపోయేలా చేశాడు. ఇంద్రుడు బృహస్పతి కలిసి వచ్చి సంవర్తుణ్ణి క్షమించమని అడిగారు. మరుత్తుడు సంతోషంగా యజ్ఞం పూర్తి చేశాడు. బృహస్పతి నర్మదా నది తీరంలో వాచస్పతి అనే పేరుతో గురుకులాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది శిష్యులకి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. వాళ్ల కోసం అన్ని సౌకర్యాలు కూడా ఉండేలా చూస్తూ జ్ఞాన రహస్యాలన్నీ బోధిస్తున్నాడు. ఛాయ సూర్యుల కుమారుడైన శని తండ్రి సూర్యుణ్ణి తనకి కూడా విద్య నేర్పించమని అడిగాడు. కుమార, విద్యా బుద్ధులు నేర్పించగల వాళ్లల్లో బృహస్పతిని మించిన వాడు లేడని అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు సూర్యుడు. బ్రాహ్మణ బాలుడి రూపం ధరించి బృహస్పతిని శిష్యుడిగా అనుగ్రహించమని అడిగాడు శని. అందుకు అంగీకరించి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు బృహస్పతి. అందరికంటే ముందే నేర్చుకుని బృహస్పతికి ప్రియ శిష్యుడయ్యాడు శని. ఇంత వెంటనే చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకుంటున్న విద్యార్థి వీడెవడా అని ఆశ్చర్యంతో దివ్య దృష్టితో చూసి, నువ్వు నాకు అసత్యం చెప్పి విద్య నేర్చుకున్నావు కనుక నీ దృష్టి క్రూరంగాను, నువ్వు జనాన్ని పీడించేవాడిగాను ఉంటావని శపించాడు శనిని బృహస్పతి. నన్ను శపించావు కాబట్టి నా పీడ నీకు కూడా తప్పదని, అయినా గురుదేవుడవు కనుక ప్రమాదం ఉండదని ప్రతిశాపం ఇచ్చి వెళ్ళిపోయాడు శనేశ్వరుడు. ఒకనాడు బృహస్పతికి రాజకొడుకుని తనే చంపినట్లుగా అపనింద వచ్చింది. అతడు వెంటనే శనిని తలుచుకున్నాడు. శని అశరీరవాణిగా వచ్చి రాజకుమారుడు ఉయ్యాలలోనే ఉన్నాడని చెప్పాడు. రాజు మంత్రులు బృహస్పతిని క్షమించమన్నారు. బృహస్పతి ఇది మీ తప్పు కాదు, శని పీడ వల్ల జరిగిందని చెప్పాడు. శని అక్కడ ప్రత్యక్షమై గురువుగారి పాదాల మీద పడి క్షమాపణ అడిగాడు. మంచి వాళ్ల జోలికి మాత్రం వెళ్ళవద్దని చెప్పాడు బృహస్పతి శనేశ్వరుడికి.
బృహస్పతి చెప్పిన ధర్మాలన్నీ బృహస్పతి స్మృతి అనే పుస్తకంలో ఉన్నాయి. ఇంద్రుడికి చెప్పిన ధర్మాల గురించి కూడా ఇదే పుస్తకంలో వివరంగా ఉన్నాయి. ఇది దేవతల గురువు బృహస్పతి మహర్షి కథ. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.